హలో అండి, కోనసీమ తిరుమల వాడపల్లికి అయితే వచ్చేసాము. చూడండి, బయట మనం కార్ పార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కొబ్బరికాయలు, అరటికాయలు, తమలపాకులు, పూజకి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి. కావాలంటే అవి తీసుకొని మనం స్వామివారికి దర్శనానికి వెళ్ళొచ్చు. అక్కడ ఖాళీ ప్లేస్లో అయితే మనకి స్వామివారి రంగనాథ ఇంకా గోదాదేవి కళ్యాణం అయితే జరిపిస్తారు ఉదయాన్నే. ఇక్కడ పూల మొక్కలు ఇలా అయితే పెట్టారు. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి మేము వెళ్ళింది భోగి రోజు కాబట్టి ఇక్కడ భోగి మంటలు ఇవన్నీ డ్యాన్స్లు ఇలా చేస్తున్నారనమాట. వీటిని ఇలా అయితే వాళ్ళు తయారైపోయి కాళ్ళకైతే పెద్ద పెద్ద ఇనుపవి పెట్టుకొని వాళ్ళు డ్యాన్స్లు అయితే వేస్తున్నారు. ఆ సౌండ్స్కి, వాళ్ళు పెట్టే డప్పులకి సౌండ్స్కి మనకి ఎలా ఉంటుందంటే ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అవుతుంది. మనలో ఉన్న భయాలన్నీ పోయి ఇట్లా మనసు ప్రశాంతంగా ఉండేలాగా ఉంటుందన్నమాట వీళ్ళు చేసే ప్రదర్శనలు. ఇక్కడైతే భోగి మంట కోసం అయితే అందరూ చూస్తూ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ వృషభాన్ని చూడండి ఎలా తయారు చేశారో. ఇక్కడ భోగి మంటల కోసం ఇక్కడైతే చూడండి ఎంత పెద్దగా తయారు చేశారో. హరిదాసులు, ముగ్గులు, అది చూసుకున్న తర్వాత అయితే ఇలా లోపలికి వచ్చేసి మనం దర్శనానికి వెళ్ళొచ్చు. ధ్వజస్తంభం దగ్గర ఇలా మనం 7 ప్రదక్షిణలు అయితే చేసి 7 రూపాయలు అక్కడ హుండీలో వేస్తూ ఉంటారు. ఏదైనా కోరిక అయితే కోరుకుంటారు కావాలంటే.